అమ్మాయిల బాధలనైతే గనక అర్థవంతంగా వర్ణించే కవులున్నారు. వాళ్ళు చెప్పుకోవడానికి కూడా బోలెడన్ని ప్లాట్‌ఫార్మ్‌లుంటాయి. మగాడి బాధకి అట్లాంటిదేం లేదు. ఇప్పుడు ఆడపిల్లని ప్రతిదానికి నువ్వు అక్కడ తగ్గుండు, అక్కడ అణుగుండు, కాలు మీద కాలేసుకోకు, కూర్చునుండు ఇట్లాంటివి జెప్తారు. అత్తారింటికెళ్ళిన అణిగిమణుగుండు అని జెప్తారు. ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన ప్రతి సమస్యని అర్థవంతంగా వివరిస్తూ, ఆవేదన కలిగించేలా, కంటతడి పెట్టించేలాగా సెంటిమెంట్‌ని రేకెత్తించడంలో సక్సెస్ అయ్యారు తరతరాలుగా. కానీ మగవాడికి సంబంధించినటువంటి బాధని మాత్రం చెప్పేవాడు లేడు. చెబితే స్పందిస్తారనడానికి సాక్ష్యం నాన్న వెనకబడ్డాడు, నాన్న ఎందుకో కానీ వెనకబడ్డాడు అన్న కవిత. ఆ కవితని ఎవరైతే ఆహ్, కమెడియన్‌గానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఉన్నటువంటి తనికెళ్ళ భరణి గారు తనలో ఉన్నటువంటి పాండిత్యంతో అర్థవంతంగా చదివి వినిపించింది విన్నప్పుడల్లా గుండెలు కదిలిపోతాయన్నమాట. అలాంటిది దాని తర్వాత ఇప్పుడు నాకు ఇదొకటి గొప్పగా అనిపించింది. ఏ ఏది మగాడి బ్రతుకేంటి అన్నదాని మీద. ఏ జన్మలో చేసుకున్న పాపం మగ పుట్టుక పుట్టావు. నీకు వేరే ఆప్షన్ లేదు. పక్కా సక్సెస్ అవ్వాలి బ్రో. అమ్మ, అబ్బా, భార్య, బిడ్డ, సంసారం, జీవితం, సవాలక్ష సమస్యలు. సక్సెస్ కాలేదో నీకు ముద్ద కూడా బెటరు. ఓ మగాడా నువ్వు వార్ జోన్‌లో ఉన్నావు. గెలువు, లేదంటే ఏంటి? బ్రో అసలు లేదంటే అనే క్వెషన్ లేనే లేదు. గెలవాలంతే. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత సక్సెస్ రేట్ ఉండే ఫీల్డ్ మగాడి జీవితమే. ఈ ప్రయాణంలో కష్టాలొస్తాయి. జీవితం మీద విరక్తొస్తది. ఏడుపొస్తది. అలానే పొరపాటున కూడా ఏడవకు. నువ్వేడిస్తే ఆడంగిలోడు అని స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఈ ప్రపంచంలో నీకు ఏడ్చే ఫ్రీడమ్ కూడా లేదు. ముందే చెప్పా కదా! ఈ జన్మలో చేసుకున్న పాపం మగాడిగా పుట్టేశావు అన్నటువంటిది. ఆహ్, నీ భుజాలు బలంగా పెట్టుకో. పొద్దున్నే నిద్రలే. గుమ్మం బయట కాలు పెట్టావో రోజు యుద్ధమే. నువ్వు వారియర్ బ్రో. యుద్ధం చేయడానికి పుట్టావు. ఊర్లో ఉండటానికి లేదు. అమ్మా నాయనకి నామోషా సిటీ పోవాలి. నా బిడ్డ సిటీలో ఉన్నాడని ఆళ్ళు చెప్పుకోవాలి. భార్యకి ఏ లోటు చేయకూడదు. అన్నీ కరెక్ట్‌గా చేసినా ఏదో అలుగు. నోరు మూసుకుని బుజ్జగించుకో. సంసారం ఎవరి వల్ల చెడిపోయినా నిందితుడు నువ్వే. మహిళా సంఘాలు రెడీగా ఉంటాయి. బీ అలర్ట్ బ్రో. నువ్వు ఈఎంఐలు కట్టడానికి పుట్టావు. స్కూల్ ఫీజులు కట్టడానికి పుట్టావు. పప్పు, నూనె, చింతపండు నుండి కండోమ్ ప్యాకెట్ వరకు నువ్వే కొనాలి. ఈ ప్రపంచం నడుస్తుంది నీ మీదేరా బాయ్. నువ్వు సంపాదించాలి. నువ్వు బండి నడిపించాలి. కొడకా ఫెయిల్ అయ్యావా? నువ్వు మగాడివి అనే మాట నువ్వే మర్చిపోయేలా చేస్తుంది ఈ ప్రపంచం. ఏ బార్‌లో తాగుతావో నీ ఇష్టం. ఏ బ్రాండ్ తాగుతావో నీ ఇష్టం. నీ బతుకు కింగ్ సిగరెట్ లాంటిది. నువ్వు కాలిపోతూ అందరికి కిక్ ఇవ్వాలి. ఒక్కసారి ఆరిపోయావా కాలు కింద వేసి తొక్కి పారేస్తారు. రాముడు రావణుడే యుద్ధం చేశారు. అర్జునుడు కర్ణుడే యుద్ధం చేశారు. ఇక్కడ మగాళ్ళకి మాత్రమే యుద్ధం. నువ్వు నేనే పోరాటం చేయాలి. మిగతా వాళ్ళంతా సేఫ్. ఎందుకంటే నువ్వు నేను మగాళ్ళం. సో అన్నీ మూసుకుని ఊర్లో బస్సు ఎక్కి నచ్చిన సిటీకి పో. పస్తులుండు. కింద పడు. పైకి లేయి. ఏమైనా చెయ్యి. సక్సెస్ అవ్వు అంతే. ఇది సక్సెస్ కాని మగాడి జీవితానికి సంబంధించి, సక్సెస్ లేకపోతే మగాడికి ఎంత పరీక్ష ఉంటది వాడి జీవితంలో అన్నటువంటిది ఇదనమాట.